హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. నేను నిమ్మి. ప్రతిరోజు మనము సామెతల గ్రంథం చదువుకుంటాం కదా, అలాగే ఇవాళ డేట్ ప్రకారం చదువుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనమండి. అలాగే చదువుకుందాం. వేరొండుగారు వాడు సత్యానుసారంగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానం రాగానే నిందవచ్చును. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నది ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుటయు, నీతిమంతులకు న్యాయం తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనం తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టం చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు? జ్ఞానుల చెవి తెలివిని వెదుకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగచేయును, అది గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయంగా కనబడును, అయితే ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరచుట కొనుట కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరచుట కొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపులు అడ్డగడియలంత స్థిరములు. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవులు ఆదాయము చేత వాడు తృప్తి నొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొను, ధనవంతుడిగా దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెలుకాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేనూ ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. దేవుడు ఈ వచనాల ద్వారా మనందరికీ జ్ఞానం దయచేయనుగాక. ఆమెన్.